Good morning, dear second year students. Today we are going to discussing about the transformation, mechanism of transformation. What is transformation? Genetic transformation is the incorporation of naked DNA from the extracellular environment. It is one of the three possible mechanisms of horizontal gene transfer. Cells that can be used for transformations are called compete. ఇక్కడ మనకి జెనెటిక్ మెటీరియల్ అనేది ఒక సెల్ నుంచి ఒక సెల్కి ట్రాన్స్ఫర్ అవ్వడం అంటే ఇక్కడ మనకి జెనెటిక్ ట్రాన్స్ఫర్మేషన్ ది ఇన్కార్పొరేషన్ ఆఫ్ నేకెడ్ DNA from the extracellular environment. It is one of the three possible mechanisms of horizontal gene transfer. Cells that can be used for transformations are called compete cells. Transformations means change. Transformation is also one type of process of the transfer of genetic material. First one we observed isolation of cell free or naked DNA. The cell are broken and the DNA is released. The cell free DNA is subsequently isolated and collected. ఇక్కడ మనకి ఏంటంటే డిఎన్ఏని మనము ఐసోలేట్ చేయడం. ద డిఎన్ఏ ఐసోలేటెడ్ ఫ్రమ్ సెల్, ద డిఎన్ఏ కలెక్టెడ్ ఫ్రమ్ cell. Every cell contain a genetic material. The genetic material consists of nucleus. The nucleus present in every cell. ప్రతి సెల్లోనూ కూడా సెల్లో ఉన్న న్యూక్లియస్లో జెనెటిక్ మెటీరియల్ అనేది జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా స్టోర్ అయి ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి సెల్ నుంచి మనం ఏం సెపరేట్ చేస్తామంటే వి సెపరేట్ జెనెటిక్ మెటీరియల్ ఫ్రమ్ సెల్స్. వి సెపరేట్ జెనెటిక్ మెటీరియల్ ఫ్రమ్ సెల్. We collect the genetic material from and we isolate and collect the genetic material from cell. ఇక్కడ మనకి డయాగ్రామ్లో కనుక అబ్జర్వ్ చేస్తే మనము ఫస్ట్ దాంట్లో ఓల్ సెల్స్ని తీసుకున్నాం. సెల్స్ని తీసుకున్న తర్వాత మనం ఏం చేసామంటే సెల్స్ని రప్చర్ చేసాం. సెల్స్ని రప్చర్ చేయడం ద్వారా మనకి ఇక్కడ రిలీజ్ ఆఫ్ డిఎన్ఏ, మనకి డిఎన్ఏ అనేది రిలీజ్ అయింది. డిఎన్ఏ ఈజ్ ఎ జెనెటిక్ మెటీరియల్. ఓకే, ఎవ్రీ సెల్ కంటైన్స్ ఏ జెనెటిక్ మెటీరియల్. ఇక్కడ మనము జెనెటిక్ మెటీరియల్ని తీసుకున్నాం, మనం దాన్ని రిలీజ్ చేసాము. రిలీజ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏం అబ్జర్వ్ అయినాయి అంటే ప్యూరిఫైడ్ డిఎన్ఏ. ఇక్కడ మనకి డిఎన్ఏ అనేది అబ్జర్వ్ అయిందనమాట. ఇక్కడ మనకి ఏమి కలెక్ట్ చేసామంటే డిఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ని ఐసోలేట్ చేసాం, అంతేకాకుండా దాన్ని కలెక్ట్ చేసాం అనమాట. సెకండ్ ప్రాసెస్, ఫస్ట్ ప్రాసెస్లో మనము డిఎన్ఏని మనము ఐసోలేట్ చేసాం. సెకండ్ ప్రాసెస్లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే మిక్సింగ్ ఆఫ్ డోనార్ డిఎన్ఏ విత్ రిసిపియంట్ కాంపిటేట్ సెల్స్. ఇక్కడ మనకి రిసిపియంట్ కాంపిటేట్ సెల్స్తో మనం వేటిని మిక్స్ చేసామంటే డిఎన్ఏని మిక్స్ చేసాం. The naked donor DNA is incubated with the competent recipient cells to which it binds. ఇక్కడ మనకి డిఎన్ఏ అనేది వేటితో మిక్స్ అవుతుందంటే కాంపిటెంట్ రిసిపియంట్ సెల్స్తో మిక్స్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే మిక్స్ అయిందో వాటిని ఏమంటామంటే ఏ సెల్స్ అయితే యొక్క జెనెటిక్ మెటీరియల్ని మనం కలెక్ట్ చేసిన జెనెటిక్ మెటీరియల్ని తీసుకుంటాయో వాటిని ఏమంటామంటే కాంపిటెంట్ రిసిపియంట్ సెల్స్ అంటాము. ఏ జెనెటిక్ మెటీరియల్ అయితే పర్టికులర్ సెల్స్లోకి ఎంటర్ అవుతుందో దాన్ని ఏమంటామంటే డోనార్ డిఎన్ఏ అంటాం. ఇక్కడ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం ఆల్రెడీ కలెక్ట్ చేసిన ఐసోలేట్ చేసిన నేకెడ్ డిఎన్ఏ అనేది లెఫ్ట్ సైడ్ ఉన్న గ్లాస్ టెస్ట్ ట్యూబ్లో మనకి అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ రైట్ సైడ్లో ఉన్నది ట్రాన్స్ఫర్ ఆఫ్ డోనర్ డిఎన్ఏ ఇంటూ కాంపిటెంట్ రిసిపియంట్ సెల్స్లోకి మనము యొక్క జెనెటిక్ మెటీరియల్ని ఇనాక్యులేట్ చేసాం. ఇనాక్యులేట్ చేయడం ద్వారా మనకి ఇక్కడ ఏమైందంటే డోనార్ డిఎన్ఏ బైండ్స్ టు కాంపిటెంట్ రిసిపియంట్ సెల్స్. ఇక్కడ కాంపిటెంట్ రిసిపియంట్ సెల్స్ అనేవి వేటితో బైండ్ అయినాయి అంటే మనము ఐసోలేట్ చేసి కలెక్ట్ చేసిన డోనర్ డిఎన్ఏతో కాంటాక్ట్ అనేది జరిగిందనమాట. in the third mechanism, the third process, uptake and recombination of donor DNA binds to competent recipient cells, following which it enters the recipient cells. Portions of the donor DNA alien
at random with genes on the recipient DNA and segments of the two DNAs are exchanged. The exchange insert donor genes into the recipient cells DNA. ఇక్కడ ఆల్రెడీ కాంపిటేటివ్ రిసిపియంట్ సెల్స్లో కూడా జెనెటిక్ మెటీరియల్ ఉంది. రిసిపియంట్ సెల్స్ జెనెటిక్ మెటీరియల్తో పాటుగా కొత్తగా బైండ్ అయిన డోనర్ డిఎన్ఏ అనేది కూడా కొత్తగా రిసిపియంట్ డిఎన్ఏతో కలిసి మిక్స్ అయిందనమాట. ఇక్కడ చూడండి, డిఎన్ఏ బైండ్స్ టు సెల్ వాల్, DNA binds to cell wall, recipient cell wall, and next DNA enters into host cell. Host cell is nothing but a competitive recipient cell. ఇక్కడ మనకి కాంపిటేటివ్ రిసిపియంట్ సెల్తో పాటుకి ఇక్కడ మనకి ఏమి యాడ్ అయిందంటే డిఎన్ఏ అనేది యాడ్ అయింది. ఎప్పుడైతే డిఎన్ఏ అనేది యాడ్ అయిందో డోనార్ డిఎన్ఏ ఇంటరాక్ట్స్ విత్ హోస్ట్ డిఎన్ఏ. డోనార్ డిఎన్ఏ ఇంటరాక్ట్స్ విత్ హోస్ట్ డిఎన్ఏ. ఇక్కడ డోనార్ డిఎన్ఏ అనేది దేంతో ఇంటరాక్ట్ అయిందంటే హోస్ట్ డిఎన్ఏతో ఇంటరాక్ట్ అయింది అన్నమాట. డోనార్ డిఎన్ఏ హోస్ట్ డిఎన్ఏ ఎక్స్చేంజెస్. డోనార్ డిఎన్ఏ అండ్ హోస్ట్ డిఎన్ఏ అనేవి రెండు కూడా ఎక్స్చేంజెస్ అనేవి జరిగినాయి. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ట్రాన్స్ఫార్మేషన్. And different types of transformations. Artificial transformation consists of chemical treatment, physical treatment, and also enzymatic treatments. All these treatments are involved in the transformation and exchanges of genetic material. Artificial transformation, antibiotic sensitive bacterial cell. This is the antibiotic sensitive cell and added plasmid DNA, CaCl2 treatment to permeable cell walls. And selection on bacterial growth in the next transformed bacterial cells. The first one we observed CaCl2 treatment, calcium chloride treatment to permeabilize cell walls. And the third one is add plasmid DNA. ఇక్కడ మనకి సెల్కి ఏ సెల్ తీసుకున్నామంటే యాంటీబయాటిక్ సెన్సిటివిటీ బ్యాక్టీరియల్ సెల్ తీసుకున్నాం. యాంటీబయాటిక్ సెన్సిటివిటీ సెల్స్లో ఆల్రెడీ జెనెటిక్ మెటీరియల్ ఉంది. వాటితో పాటుగా మనం కొత్తగా ఏం యాడ్ చేసామంటే ప్లాస్మిడ్ డిఎన్ఏని మనం కొత్తగా యాడ్ చేసాం. ఈ యొక్క ప్లాస్మిడ్ డిఎన్ఏ అనేది ఆ యొక్క బ్యాక్టీరియల్ సెల్ లోపలికి పెనిట్రేట్ అయింది. ట్రాన్స్ఫార్మ్డ్ బ్యాక్టీరియల్ సెల్ 4th 5th కనుక మనం అబ్జర్వ్ చేస్తే మనము ఎక్స్చేంజెస్ ఆఫ్ డిఎన్ఏ మనం అబ్జర్వ్ చేస్తాము. 6th సెలెక్షన్ ఆన్ బ్యాక్టీరియల్ గ్రోత్ మీడియం కంటైనింగ్ అప్రోప్రియేట్ యాంటీబయాటిక్. This is the natural transformation of this is the mechanism of natural transformation. In the first one, double stranded DNA binds to the plasma membrane. Double stranded DNA binds to the plasma membrane. ప్లాస్మా మెంబ్రేన్ అనేది సెల్కి సెల్ వాల్ ఉంటుంది. సెల్ వాల్ ఈజ్ యూజ్డ్ ఫర్ ది ప్రొటెక్టివ్ లేయర్ అండ్ ఆల్సో ఇట్ గివెన్ ఏ షేప్ ఫర్ దిస్ సెల్ వాల్ అనేది దేనికి యూజ్ అవుతుందంటే సెల్కి షేప్ ఇవ్వడానికి. అంతేకాకుండా సెల్ వాల్ లోపల ఉండే నెక్స్ట్ లేయర్ ఏంటంటే ప్లాస్మా మెంబ్రేన్ అనేది దేనికి యూజ్ అవుతుంది అంటే ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏమైనా అన్వాంటెడ్ అన్నెసెసరీ పార్టికల్స్ని డైరెక్ట్గా సెల్ లోపలికి ఎంటర్ చేయకుండా అది ఒక బ్యారియర్లా యూజ్ అవుతుంది. ప్లాస్మా మెంబ్రేన్ ఈజ్ యూజ్డ్ ఫర్ ది బ్యారియర్. డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ బైండ్స్ టు ద ప్లాస్మా మెంబ్రేన్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఎంజైమ్స్ కట్ ద డిఎన్ఏ and third one other enzymes break down DNA strand for protein binds to the DNA. DNA replaces portion of the bacterium's డిఎన్ఏ. ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే కనుక ఫస్ట్ దాంట్లో ఏమైందంటే డిఎన్ఏ వచ్చి ప్లాస్మా మెంబ్రేన్కి అటాచ్ అయింది. అటాచ్ అయిన డిఎన్ఏని ఎంజైమ్స్ ఏం చేసినాయి అంటే కట్ చేసినాయి. థర్డ్ దాంట్లో అదర్ ఎంజైమ్స్ బ్రేక్ డౌన్ అండ్ డిఎన్ఏ స్ట్రాండ్. అంతేకాకుండా అదర్ ఎంజైమ్స్ కూడా ఈ యొక్క డిఎన్ఏని కట్ చేయడానికి యూజ్ అయ్యి. అంతేకాకుండా ఫోర్త్ వన్ ప్రోటీన్ బైండ్స్ టు ద డిఎన్ఏ. ఎప్పుడైతే ప్రోటీన్ అనేది బైండ్ అయిందో ఆటోమేటిక్గా డిఎన్ఏ రిప్లేసెస్ ద పోర్షన్ ఆఫ్ ది బ్యాక్టీరియంస్ డిఎన్ఏ. ఇక్కడ వాటికి డిఎన్ఏ పోర్షన్ అనేది రీప్లేస్ చేసింది అనమాట. కెమికలీ కాంపిటేట్ సెల్స్ కాల్షియం క్లోరైడ్ ట్రీట్మెంట్ అటాచ్మెంట్ ఆఫ్ ది ప్లాస్మిడ్ డిఎన్ఏ. ఇక్కడ కాల్షియం క్లోరైడ్ అనేది దేనికి యూజ్ అవుతుందంటే కాల్షియం క్లోరైడ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ది అటాచ్మెంట్ ఆఫ్ ది ప్లాస్మిడ్ డిఎన్ఏ. హీట్ షాక్డ్ ఇన్ ఏ వాటర్ బాత్ ఓపెన్స్ ది పోర్స్ ఆఫ్ ది సెల్ మెంబ్రెయిన్. ఎప్పుడైతే మనకి ఈ యొక్క సెల్స్ని ప్లాస్మిడ్ అటాచ్ చేసిన తర్వాత ఈ యొక్క సెల్స్ అనేవి మనం వాటర్ బాత్లో పెట్టి మనం సోక్ చేస్తాము. ఓపెన్స్ ద పోర్స్ సెల్ మెంబ్రెయిన్. ఇప్పుడు సెల్ మెంబ్రెయిన్కి ఉన్న పోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఎంట్రీ ఆఫ్ ప్లాస్మిడ్ డిఎన్ఏ ఫ్రమ్ ద బఫర్.
నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి. Naked DNA is generated when fragments of DNA or plasmids are released from damaged or dying cells. The fragments of DNA are the taken up by living recipient cell and recombined with the recipient cell genome. ఇక్కడ మనకి రికాంబినేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ట్రాన్స్ఫర్మేషన్ విత్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ఇక్కడ ఈలో కనుక మనం అబ్జర్వ్ చేస్తే ట్రాన్స్ఫర్మేషన్ విత్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్, దిట్ ఈస్ ద డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ బ్యాక్టీరియల్ క్రోమోజోమ్స్. ఇక్కడ మనకి సెల్లో కనుక అబ్జర్వ్ చేస్తే దిస్ ఈస్ ద బ్యాక్టీరియల్ స్ట్రక్చర్, దిస్ ఈస్ ద సెల్ ఆఫ్ బ్యాక్టీరియల్ క్రోమోజోమ్. అండ్ నెక్స్ట్ అప్టేక్ ఆఫ్ డిఎన్ఏ. ఇక్కడ మనకి డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ అనేవి ఎప్పుడైతే సెల్ లోపలికి పెనిట్రేట్ అయినాయో ఇక్కడ కనుక మనం ఇంటిగ్రేషన్ బై నాన్ రెసిప్రొకల్ రికాంబినేషన్స్ అండ్ డిగ్రేడేషన్. ఇక్కడ స్టేబుల్ ట్రాన్స్ఫర్మేషన్ అన్సక్సెస్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది కూడా జరిగిందనమాట. ఇక్కడ కనుక మనం అబ్జర్వ్ చేస్తే డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ అనేవి ఎప్పుడైతే ఈ యొక్క బ్యాక్టీరియల్ క్రోమోజోమ్తో మిక్స్ అయినాయో దాన్ని ఏమంటామంటే స్టేబుల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. ఎప్పుడైతే ఈ యొక్క డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ అనేవి బ్యాక్టీరియల్ క్రోమోజోమ్తో కంబైండ్ కావో లేకపోతే బైండ్ కావో వాటిని ఏమంటామంటే అన్సక్సెస్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ విత్ ఏ ప్లాస్మిడ్. ఇక్కడ మనకి డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ఇట్ ఈస్ ఆల్సో ఏ జెనెటిక్ మెటీరియల్ అండ్ ప్లాస్మిడ్ ఈజ్ డిఎన్ఏ ప్లాస్మిడ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ ఇట్ ఈస్ ఆల్సో నౌన్ యాజ్ జెనెటిక్ మెటీరియల్. బ్యాక్టీరియల్ క్రోమోజోమ్స్, అప్టేక్ ఆఫ్ ప్లాస్మిడ్, స్టేబుల్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, this is the natural transformation process. Double stranded DNA outer membrane, this is the outer membrane, and next one is the periplasm and inner cytoplasmic membrane. As double stranded DNA, ATP and ADP plus P1. This is the natural transformation of genetic material from cell. Thank you.